వేరే వాళ్ళు కోచ్ అన్నమాట. బట్ నాకు బాగా ఇన్స్పైర్ చేసింది ఆ అమ్మాయి రిజల్ట్. సో మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ మార్నింగ్. నా పేరు తేజస్విని సార్. నాకు ప్రెసెంట్ 26 ఇయర్స్. నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడు చిన్నప్పుడే షుగర్ వచ్చింది, టైప్ 1. చిన్నప్పటి నుంచి మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, నేను చాలా సఫర్ అయ్యాను. ఎంత అంటే మీరు చెప్పిన దానికంటే మీరు చెప్పింది 10% అనిపించింది. నేను సఫర్ అయిన దాంట్లో 100% సఫర్ అయ్యాను సార్. చాలా షుగర్ వల్ల ఐస్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, కాళ్ళకు దెబ్బలైనా మానకపోయేది. బిఫోర్ నా షుగరు ఉంటే 800 లేదంటే 20, 30 అలా పడిపోయేది సార్. నేను కమ్యూనిటీకి వచ్చి 4 months అవుతుంది. 4 months నుంచి కరెక్ట్ డైట్ తీసుకుంటున్నాను, సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను. షుగర్తో పాటు నాకు ఐ సర్జరీ అప్పుడు బీపీ అటాక్ అయింది. బీపీ కూడా 200 సార్. అది కూడా అస్సలు నార్మల్ అయ్యేది కాదు. చాలా సఫర్ అయ్యాను, చాలా బాధపడ్డాను. నా బాధ ఎట్లా అంటే అది చెప్పుకునేది కాదు సార్, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈ కమ్యూనిటీకి వచ్చాక నాకు డైట్, న్యూట్రిషన్ డైట్ నా బాడీకి చాలా సపోర్ట్ అయింది సార్. ఆ డైట్ వాడడం వల్ల నా షుగరు 800 లేదంటే డౌన్ ఉంటే హై, లేదంటే డౌన్ ఉండే షుగరు ప్రెసెంట్ నేను నార్మల్ చేసుకోగలిగాను. డైట్ పాటిస్తూ, సప్లిమెంట్స్ యూస్ చేసుకుంటూ, ఎక్సర్సైజెస్ చేస్తూ ప్రెసెంట్ నా షుగర్ వచ్చేసి తినకముందు 110, 140 లోపు, తిన్నాక 150, ఎంత నార్మల్ ఉండాలో అంత ఉంటుంది. బీపీ అయితే డాక్టరే ఆశ్చర్యపోయారు. బీపీ 4 times చెక్ చేశారు. ఇంకా నీకు బీపీ టాబ్లెట్ అవసరం లేదమ్మా అన్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ కమ్యూనిటీ నాకు చాలా 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 సపోర్ట్ అవుతుంది. చిన్న వయసులోనే షుగర్ వచ్చింది, మనం ఏం స్వీట్స్ తినలేమని బాధపడతాము. అలా ఏం లేదు. షేక్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ, మంచి హెల్త్ తీసుకుంటూ, నేను ఈ 4 months లోనే ఇంత రిజల్ట్ తీసుకున్నానంటే లైఫ్ లాంగ్ వాడితే చాలా రిజల్ట్ తీసుకుంటాను. నా ద్వారా చాలా మందికి హెల్ప్ అవుతుంది. నేను చాలా మందిని మార్చాలి అనుకుంటున్నాను. ఈ కమ్యూనిటీ నాకు చాలా 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 రుణపడి ఉంటాను సార్. అసలుకి ఎన్నెన్నో సార్, ఎన్నో గాయాలు, నాకు కాళ్ళకి పుండ్లు అయ్యాయి. మీరు చెప్పినవి అన్ని, కన్ను ఆపరేషన్ అయింది. ఇప్పుడు కూడా ఒక కన్ను సరిగ్గా కనిపించదు. అది కూడా ఈ మధ్య కిలో డెఫిషియన్సీ అని సప్లిమెంట్ యాడ్ చేసుకున్నాను. దానివల్ల అది కూడా నాకు ఇంప్రూవ్ అవుతుంది సార్. చాలా 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 సపోర్ట్ అవుతుంది సార్ నాకు ఈ న్యూట్రిషన్, ఈ షేక్స్, ఫ్రెష్లు, సప్లిమెంట్స్ చాలా చాలా సపోర్ట్ అవుతుంది. నాకు చెప్తే మామూలుది కాదు సార్. నా లైఫ్ అసలు ఎన్నో చావు బతుకుల మధ్యలోకి పోయి వచ్చినాను. అంటే కోమాలకు కూడా పోయి వచ్చినాను. 800, 900 షుగర్ అంటే ఎవరైనా, నాకు అసలు చేతులు తిమ్మిర్లు, మంటలు, గాయాలు, మీరు చెప్పిన నాటికంటే చాలా అనుభవించాను సార్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ నేను హ్యాపీగా ఉన్నాను సార్. ఎందుకంటే ఈ కమ్యూనిటీలో తీసుకునే న్యూట్రిషన్ వల్ల చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక 50% ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా వాడుతూ ఉంటే ఇంకా బెటర్ అవుతాను, చాలా మంచిగా అవుతాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ కమ్యూనిటీ, థ్యాంక్ యూ మ్యార్క్యూమ్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రిజల్ట్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. నీ పేరు చెప్పలేదు చాలా మందికి, నీ పేరు, నీ ఊరు అది కూడా కావాలి. నా పేరు తేజస్విని సార్, కే తేజస్విని. మా ఊరు వచ్చేసి నల్గొండ డిస్టిక్, మండల్ అన్ముల, హాలియా సార్ మా ఊరు, డిస్టిక్ నల్గొండ. ఎలా ఈ కమ్యూనిటీ పరిచయం అయిందమ్మా నీకు? సార్ ఈ కమ్యూనిటీ మా పిన్ని సార్, మా కోచ్ అంటే ఇలా చెప్పింది సార్. ఇలా అక్టోబర్ లో 4 months బ్యాక్ అలా చెప్పింది. అప్పుడు నేను నమ్మలేదు. నాకు షేక్ తాగగానే వామిటింగ్స్ అయినాయి 3 days. నాకు పడలేదు. అయ్యో నాకు ఇది పడట్లేదు, వామిటింగ్స్ అవుతున్నాయి, నేను తాగను అనుకున్నా. కానీ ఫస్ట్ వామిటింగ్స్ అయింది, తర్వాత నా బాడీకే మంచిగా సెట్ అయింది సార్. అసలు మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి. ఇంకా నేను తాగొద్దు, దీన్ని పక్కన పడేసేయాలి. నాకు దాన్ని చూస్తేనే ఇంకా కోపం వచ్చేది సార్, షేక్ అప్రెష్ చూస్తేనే. కానీ ఇప్పుడు బాగా డైలీ 4 times షేక్, అప్రెష్ 2 times షేక్, సప్లిమెంట్స్ తీసుకున్నాను. నా జీవితంలో ఇంకా చనిపోయేంత వరకు ఈ న్యూట్రిషన్ వాడుతూ ఉంటాను.
నా ద్వారా సఫర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా సపోర్ట్ అవుతుంది సార్. బయట మనం ఏవేవో ఫుడ్స్ తింటాం కానీ వాటి వల్ల అంత ఉండదు సార్. ఈ న్యూట్రిషన్ లో అన్ని విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి మన బాడీకి ఏది ఎప్పుడు పని చేయాలో అది పని చేపిస్తుంది. మనం అన్ని ఎంజాయ్ చేయొచ్చు, టేస్ట్లను కూడా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కటి. వెరీ గుడ్. అండ్ ఈ న్యూట్రిషన్ వాడక ముందు, అంటే ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేయక ముందు నీ ఇన్సులిన్ డోసేజ్ ఎలాగా, అసలు పూట ఎంత చేసుకునేదాన్నమ్మా? ఫస్ట్ లో 40, మార్నింగ్ 40, ఆఫ్టర్నూన్ వచ్చి 30, నైట్ వచ్చేసి 35. ఫస్ట్ లో స్టార్టింగ్. ప్రెసెంట్ రాను 35, మార్నింగ్ 35, ఆఫ్టర్నూన్ 30, నైట్ 35, అంటే 100 ఎబో నా ఇంజెక్షన్. హ్యూమన్ మిక్స్టర్డ్ అని 100 ఎబో. ప్రెసెంట్ 4 months నుంచి 2 times, 3 times ఇంజెక్షన్, ఇప్పుడు 2 times చేశారు సార్. నాకు డాక్టర్ చెక్ చేసి 3 months రిజల్ట్ చూస్తే నార్మల్ ఉందనేసి 2 times. మార్నింగ్ ఏమో 6 units, నైట్ మాత్రం 8 units, అంటే 35 units ఉన్న ఇన్సులిన్ నేను ప్రెసెంట్ 8, 10కి వచ్చిన, 2 times కి వచ్చిన సార్. వెరీ గుడ్. అంతకుముందు టోటల్ 100 ఉండేది, ఇప్పుడు టోటల్ కలిపి ఒక 15 లోపే ఉంటుంది, అంతే కదమ్మా? 6, 8 అంతే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో హ్యాపీయా? చాలా హ్యాపీ సార్. వెరీ గుడ్, సూపర్. సో ఫాదర్ ఉన్నారా పక్కన, నాన్న ఉన్నారా? నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఎలా ఉన్నారు మీ అమ్మాయి? ఇంత ముందు ఎలా సఫర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత మీ అమ్మాయి హెల్త్ ఎలా ఉంది చెప్తారా? న్యూట్రిషన్ కి వెళ్ళక ముందు 2021 నుంచి చాలా తీవ్రమైన డిస్ప్రెషన్, అంటే మేము బతుకుద్ది లేదా డాక్టర్ హాస్పిటల్కి వెళ్తేనేమో ఈ మధ్య ఇంకా ఛాన్స్ లేదు, కిడ్నీస్ మీద కూడా పడింది, 90% పడిన తర్వాతనే బ్లడ్ లా చూపిస్తుంది, తర్వాత కంటి మీద కూడా ఎఫెక్ట్ పడింది, మీరు ఇప్పటికే చాలా లేట్ చేశారు, ఇన్సులిన్ కరెక్ట్ టైంలో వాడట్లేదా, ఏం జరుగుతుంది అని అంటే దాదాపు డాక్టర్ని మార్చినాము. లాస్ట్ ఫైనల్ గా నల్గొండలో ఒక డాక్టర్ మాకు ఫెయిర్మల్ హాస్పిటల్లో నోబిగ్లార్ ఇంజెక్షన్ రాసిండు. ఆ నోబిగ్లార్ ఇంజెక్షన్ వాడక ముందేమో ఎప్పుడు హై మెయింటెనెన్స్, హైలో ఉండేది, తర్వాత డౌన్ లకు వచ్చేది. ఇప్పుడు ఏమో డౌన్ లకు వస్తుంది. 6 units వేసి ఆమె ఆహారం తక్కువ తీసుకుందంటే చెమటలు పట్టేసి డౌన్ లో వచ్చి అన్కాన్షియస్ లో పోతుంది. అయితే అట్లా కాకుండా తీసుకున్న తర్వాత మేము ఇంట్లో షుగర్ మిషన్ ఉంది కాబట్టి తీసుకునే ముందు తీసుకున్న తర్వాత చూసుకుంటున్నాం, చెక్ చేసిన దాన్ని బట్టి ఇన్సులిన్ డాక్టర్ మాటికి పోవాలంటే ఖర్చు అవుతున్నాయని మేము ఇంట్లో చూసుకొని ఖర్చు నెలకు ఒకసారి వెళ్తున్నాం ఇప్పుడు. అయితే లాస్ట్ టైం ఒక 1 month బ్యాక్ వెళ్ళినప్పుడు 3 months నుంచి కూడా డిస్టర్బ్ లేకుండా నార్మల్ గా ఉంటుంది అని డోసేజ్ చేంజ్ చేసింది డాక్టర్ గారు. అయితే 3 సంవత్సరాలకు ముందు నుంచి మాత్రం మేము అవుట్ రైట్ లో ఉంది, నేను ఛాన్స్ లేదని మేము అనుకున్నాం, కానీ అది దేవుడు కృప వల్ల డాక్టర్ పరిచయం కావటం, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తిరగటము, కంటి న్యూట్రిషన్ ఎప్పుడైతే మేము ఎంటర్ అయినప్పటి నుంచి చేంజింగ్స్ మొదలైనవి. ఇక ఇప్పుడు బ్రతుకు మీద ఆశలు వచ్చినాయి మాకు. అసలు ఇక కంటి ఆపరేషన్ కూడా ఒకటి వచ్చింది, ఒకటి రాదని చెప్పేసారు. 90% ఛాన్స్ లేదు, నరాలు మొత్తం తినేసినాయి అని చెప్పారు. లెఫ్ట్, రైట్ ఏమో అది ఏమంటారు లేజర్ చికిత్స ద్వారా డ్యామేజ్ అయిన దాన్ని తీసేసిండ్రు. ఇప్పుడు క్యూర్ అయింది. ఒక కన్ను మాత్రం క్లియర్ అయింది, ఒక కన్ను మాత్రం ఛాన్స్ లేదని చెప్పారు. అంత ఎఫెక్టివ్ పోయింది. టైప్ 1 షుగర్ అది 18 years దాకానే మేము లైట్ తీసుకున్నాం, కానీ 21 తర్వాత నుంచి బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. అప్పుడు చైల్డ్ డయాబెటిక్ వాళ్ళు పేపర్లో ఏదో అనౌన్స్ ఇస్తే అక్కడికి వెళ్ళి మందులు పెట్టుబడి పెట్టలేక కూడా ఈనాడు పేపర్లు ఇచ్చిన దాన్ని బట్టి మేము హైదరాబాద్కి వెళ్ళి కంటికి షుగర్కి మందులన్నీ ఫ్రీ ఇచ్చారు వాళ్ళు. అది 21 years వచ్చిన తర్వాత నుంచి ఆపేసారు వాళ్ళు. అట్లా లేదు, మీరు బయట కొనుక్కోవాలని. రీసెంట్ గా 2024 మాత్రం కంటి ఆపరేషన్. ఈమెకి ఇప్పుడు కూడా గాయం ఉంది. గాయం అనటానికి 90% మా ఇంకా మీరు చెప్పిన లక్షణాలు ఉన్నాయి. అసలు ఏం స్పర్శ ఉండట్లేదు, అవన్నీ ఉన్నాయి, అయినా రికవర్ అయితేనే ఉంది. ఇప్పుడు మాత్రం ఐడల్ వెయిట్ మాత్రం లాస్ లో ఉండేది. ఆహారం తినటానికి ఆకలి ఉండకపోయేది.
చాలా సఫరింగ్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని మేము ఇక మేమైతే ఆశలు వదులుకున్నాం. కానీ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ ఎప్పుడైతే మేము ఎంటర్ అయినామో అప్పటి నుంచి కొంచెం ఆశలు ఎగురుస్తున్నాయి. బ్రతుకు కొనసాగుతుందని. వెరీ సూపర్. ఒకసారి పాప సార్ ఆల్ ద బెస్ట్ అమ్మ. మే గాడ్ బ్లెస్ యూ. సో సుఖీ భవ నుంచి నీకు కొన్ని సప్లిమెంట్స్ గిఫ్ట్ గా పంపిస్తా, వాడుకో, సరేనా? థ్యాంక్ యూ సార్. ఆల్ ద థ్యాంక్ యూ సో వరి మాకు ఎంతమంది నీ మంచి కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరు నీ మంచి కోరుకుంటున్నారు, నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. వరి ఒక ఏడో మాకు, సరేనా? ఆల్ ద బెస్ట్. సో అమ్మాయి మంచిగా ఉండాలని మనందరం కూడా కోరుకున్నాము. హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి జీవితకాలం. ఎవరైనా చిన్న పిల్లలు తినే వయసు, కానీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కదా. అందుకనే సుఖీ భవ ప్రతిసారి చెప్పేది, మంచిగా ఉండండి, మంచిగా కేర్ తీసుకోండి, జాగ్రత్త. అమ్మాయి కదా వీడియో ఒకసారి చూడండి. ఎంత తీసుకున్న ఫుడ్ తనకి 800-900 షుగర్ ఏంటి, 100 mg పొడుచుకోవటం ఏంటి, నిజంగా చాలా టఫ్ డేస్ అది నిజంగా. బట్ గాడ్స్ ప్లేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ న్యూట్రిషన్ తనకి బాగా సపోర్ట్ అయ్యి 14 లోకి వచ్చేసింది. ఇంకా పూర్తిగా అమ్మాయికి రికవర్ అని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకున్నామా? సో ఎందుకంటే దేవుడు దయ ఉండాలి, మనుషులు దయ ఉండాలి, అవునా కాదా? సో మనందరం కూడా కోరుకోవాలి. అలానే దేవుడు దయ చూపిస్తే కనుక ఖచ్చితంగా అమ్మాయి చాలా హెల్తీగా ఉంటుంది, చాలా ఫిట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, అందరిలాగా బతకటానికి అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సో ఓకే, సో దిస్ ఈజ్ వాట్ న్యూట్రిషన్ టు ఇన్ అవర్ లైఫ్. మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎందుకు వాడాలంటున్నారు కదా, ఇది మన జీవితాల్లో మార్పులు చేసేది. అందుకే నేను చాలాసార్లు మొత్తుకుంటాను, ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఇంటిల్లి పోతే ఒక్క పూటన్నా షేక్ తాగండి, అది మీకు మంచి చేస్తుంది అని చెప్తున్నాను. ఎంతమంది వింటున్నారు, ఎంతమంది వినట్లేదు అనేది నాకు తెలియదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున ఏదన్నా వస్తే కనుక తట్టుకునే ఓపికలు మన వల్ల ఉండదు, మనకు కుదరదు. అందుకనే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. జబ్బు వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా వృధా ప్రయాస అవ్వచ్చు. నేను ఇంకొక ఆర్టికల్ చూపించమంటారా? ఒక ఆర్టికల్ చూపిస్తా. సుజన్ సార్, నేను ఒక ఆర్టికల్ చూపిస్తాను, ఒకసారి షేర్ చేస్తావా? ఓకే సార్. సో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది కూడా చూడండి ఒక్కసారి, మీకు అర్థమైంది. డబ్బు ఆరోగ్యాన్ని తీసుకొస్తుందా అనేది ఈయన ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన ఒక ఆర్టికల్ షేర్ చేశారు, ఒకసారి చూద్దాము. సో నిజంగా చాలా మంది ఏమనుకుంటారంటే మనీ కెన్ బై ఎవ్రీథింగ్, మనీ కాంట్ బై ఎనీథింగ్, ఎస్పెషల్గా హెల్త్. చూసారా, పోగొట్టుకున్న 30 కోట్లు తిరిగి సంపాదించా, కానీ అతి విలువైన మిత్రులారా ఆరోగ్యాన్ని కాపాడుకుని. ఒకసారి చదువుతాను చూడండి. జీవితంలో ఏం పోగొట్టుకున్నా ఏదో ఒక సమయానికి తిరిగి దాన్ని సంపాదించుకోగలం, కానీ పాడైన ఆరోగ్యం తిరిగి పొందడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి పోడ్చులేని నష్టం వాటిల్లొచ్చు కూడా. అందుకే భూమి మీద నౌకలు ఉంటే ఏమైనా చేయగలరు, అదే పోతే ఎన్ని ఉన్నా నిరుపయోగమే అని మన పెద్దలు ఊరికే అనడం అనేది కాబోలు. ఇక్కడ ఈ విషయాన్ని ఒక వ్యవస్థాపకుడు నెట్టింట షేర్ చేస్తూ తాను కూడా అదే తప్పిదం చేశాను సోషల్ మీడియా వేడిగా తన గోడును వెప్పిస్తూ ఈ పోస్ట్. ఓకే, ముంబైకి చెందిన వ్యవస్థాపకుడు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ విషయంలో ఈ విషయాన్ని షేర్ చేశాడు. తాను వ్యాపార సంస్థలో సుమారు 30 కోట్ల వరకు నష్టపోయినని చెప్పాడు. దాని ఫలితం తన శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని, తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు పెరుగుతూనే వస్తున్నానని వాపాడు. వ్యాపారం నష్టం తట్టుకోవడం సులువే, ఎప్పటికైనా పోగొట్టుకునే సంపాదించవచ్చు, కానీ పాడైన ఆరోగ్యం బాగోవటం దాదాపు అసాధ్యం అని బాధగా చెప్పుకోవచ్చు. అంతేకాదు వ్యాపార నష్టం ఎప్పటికీ వ్యక్తిగత నష్టానికి దారి తీయకూడదని గట్టిగా హెచ్చరించింది. తాను వ్యాపారంలో కేవలం 30 కోట్లు పోగొట్టుకున్నానని, దానికంటే విలువైన ఆరోగ్యం కోల్పోయానని ఆ విధంగా చెప్పుకొచ్చాడు.
ఇక్కడ ఇంకా చదవండి. అయితే అంతా తాను 30 కోట్లు ఎలా కోల్పోయానో అయితే ఈ వెంచర్ భారీ నష్టాలు ఎంత 30 నెలలు ఎంత టెన్షన్ మానసిక ఒత్తిడి ఎదుర్కొనాలి. ఓకే, తర్వాత ఆ టైంలో ఒత్తిడి రాత్రి 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయానని తను తెలియకుండా చాలా ఒత్తిడి అనుభవించింది. వారం 4 సార్లు వాకింగ్, జాగింగ్ వంటివి అన్ని చేసినా తన శరీరంలో పెద్దగా మార్పు. స్ట్రెస్ వల్ల చూడండి, ఎంత ట్రై చేసినా బరువు తగ్గరు, ఎంత కష్టపడి వర్కౌట్లు చేసినా నాణ్యమైన నిద్ర మాత్రం తిరిగి పొందలేకపోయినాను. అలాగే ఒత్తిడిని కూడా దూరం చేసుకోలేదు. ఓకే, ఇంకా డౌన్ చేయి. ఇంకా ఇంతకి చెప్పింది ఏంటంటే, చివరిగా ఆయన తను కోల్పోయిన సంపదను తిరిగి సంపాదించాడంట. ఇక్కడ చూడండి, తిరిగి పొందగలిగినప్పటికీ ఆరోగ్యపరంగా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అంతేకాదు, తను సుమారు 7 ఏళ్లలోనే కోల్పోయిందంతా సంపాదించాను, కానీ ఆరోగ్యాన్ని తిరిగి అలాగే దేశ తన పోషణ మురిస్తూ తన తోటి వ్యవస్థ శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మెయిన్ వి నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. దాంట్లో ఒకసారి స్లైడ్ డౌన్ చేయి. కొంతమంది ఎవరైతే ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా చచ్చిపోయారో వాళ్ళని కూడా చూపించాడు. పెప్పర్ ఫ్రై వ్యవస్థాపకుడు, ఎపిగమిక్ వ్యవస్థాపకుడు, అలానే ఈక్విటాస్ అనే కంపెనీ వ్యవస్థాపకులు, వీళ్ళందరూ కూడా డబ్బులు బాగా సంపాదించారు, ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయారు, వాళ్ళ ప్రాణాలు లేదు. అందుకని జాగ్రత్త, సంబాల్కే రానా. కరెక్టా? అవునా కాదా? డబ్బు ఆరోగ్యాన్ని తీసుకురాలేదు, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం కోల్పోతే ఎంత డబ్బు పెట్టినా ఆరోగ్యం తిరిగి పొందడం చాలా కష్టం. ఇది నేను చెప్తుంది కాదు, ప్రపంచం అంతా చెప్తాం. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కాబట్టి టేక్ కేర్ గైస్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. పోతే సంపాదించుకుంటా ఏమైతే? దేవుడు ఆయుష్ ఇవ్వాలి, వయసు ఇవ్వాలి, ఓపిక ఇవ్వాలి. అదంతా సంపాదించింది మనమే, పోయింది, మళ్ళీ సంపాదించుకుంటా, పెద్ద విషయం ఏం కాదు. కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. అవునా కాదా? సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కేర్ తీసుకోండి. అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్ మీరు విన్నారు కదా. హెర్బల్ లైఫ్ ఏం చేస్తారు సార్? ఎందుకు సార్ డబ్బులు అంటే? దీనికే. అవునా కాదా? సో ఏం చేయాలి సార్? టైప్ 2 డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? టైం ముగించబడింది, రేపు మాట్లాడుకుందాం. సరే, ఎలా కంట్రోల్ అవ్వాలి, ఏం చేయాలి అనేది రేపు వివరంగా న్యాచురల్ గా ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేను చెప్తా. ఇప్పుడు దాకా రీజన్స్ చెప్పాను, సిమ్టమ్స్ చెప్పాను, ఎలా వస్తుందో చెప్పాను. రేపు అసలు ఏం చేస్తే బరువు డయాబెటీస్ కంట్రోల్ అయింది, ఏమేమి టిప్స్ పాటించాలని చెప్తూ ఇంకా కొన్ని రిజల్ట్స్ కూడా నేను షేర్ చేపిస్తాను. ఓకే, మండే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు జనవరి 26వ తారీఖు కూడా ఉంటది క్లబ్, ఇబ్బంది ఏం లేదు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి, అలాగే క్లబ్లు కూడా ఉంటాయి. సండే ఒక్కరోజే క్లబ్ హాలిడే, అంతే. ఓకేనా? ఎనీ బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏమైనా